శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరిలో అంటే, 7.5 శని యొక్క అవసాన దశ. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నారండి మకర రాశి మిత్రులారా. మీకు అన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మంచి రోజులు వచ్చేసాయి. ఉందిలే మంచి కాలం ముందున అంటారు చూసారా పాటలో, అది మీకు మొదలయ్యింది. ఎలా మొదలయ్యింది అని అంటే, శని తన సొంత రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు, 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు రాహువుతో కలిసి 3వ రాశిలో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అన్ని విజయాల్లోనూ విజయం సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి మిత్రుల పరిచయం అవుతుంది. ఇల్లు, వాహనం, ఆభరణం కొంటారు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి. బాల్ గోడ మీద కొడితే ఎలా ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి 1000 రెట్లుగా శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్ యూ రెడీ? గెట్ రెడీ మకర రాశి మిత్రులారా. చాలా అద్భుతాలు చూడబోతున్నారు. ఇక మీదట వచ్చే రోజులన్నీ మీవే. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆభరణాలు కొనాలనుకున్న వారికి ఆహారం, ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కొందరు కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి అదృష్ట అవకాశాలు రావచ్చు. ఆధ్యాత్మిక పట్ల భక్తి పెరుగుతుంది. పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. విదేశీయ టూర్స్కు వెళ్తారు. బంధుమిత్రుల నుండి సమస్యలన్నీ తొలగిపోయి వీలైనంత ఎక్కువ అంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ మొదలైనటువంటివి వస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు, మీకు అవార్డ్స్ దొరికే అవకాశాలు, ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో నెల ప్రారంభంలో గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది. లాభాలు క్రమంగా పెరుగుతుంది. అపరిచితులతో ఒప్పందాలు చేసుకోకండి. ఉద్యోగస్తులు బాగా సహకరిస్తారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకునే, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకున్న, విదేశాల్లో వివాహం చేసుకోవాలన్నా ఇది సమయం. మీకు వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు.